ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. మన దేవుడు మన మధ్య ఉన్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయన మనకు ఎలా ఉన్నారు అంటే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 32వ వచనాన్ని చూస్తే దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన బలమైన కోటగా ఉండి మన పక్షముగా ఉన్న దేవుడు ఆయనే. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనాన్ని చూస్తే ఎట్లనగా, మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా, చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చియున్నాడు కదా అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఆయన మన పక్షముగా ఉన్నారు కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతాలలో దేవుడు మనకు నెమ్మదికరమైన పరిస్థితులను అనుగ్రహించారు. ఆయన ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు ఆయనే. ఈ మాటలు వింటున్న మీ కుటుంబాలలో దేవుడు సదాకాలము ఆయన మీకు తోడయుండి మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు మా మధ్య ఉన్నారు, మాతో పాటు ఉన్నానని ఈ దినము వాగ్దానం చేస్తున్నారు. మీరు సజీవుడైన దేవుడవు, గొప్ప కార్యాలు చేసే దేవుడవు. నీ ప్రజల పక్షముగా ఉండి ప్రతివారిని బలపరిచే దేవుడవు, ప్రతివారికి క్షేమమిచ్చే దేవుడవు మీరే ప్రభువా. నీ కృపచేత మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతివారికి మీరు తోడుగా ఉండండి. వారి కుటుంబాల్లో మీరుండండి, వారి వ్యక్తిగత జీవితాలలో మీరుండండి. మీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ దినమంతా ప్రతివారికి మీరు కలుగ చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.